పేరు సుధాకర్ శెట్టి అండి. నేను పప్పుల వీధిలో ఉంటాను. ఈ పార్కు పప్పుల వీధిలో నేతాజీ పార్కు. సో 2014 నుంచి మేము ప్రభుత్వానికి అనేక మార్లు ఈ యొక్క స్థానికమైన సమస్య వాటర్ ట్యాంక్ డ్యామేజ్ అవుతుంది వాటి గురించి చెప్తానే ఉన్నాం. సో దాని మీద అధికారులు వస్తున్నారు పోతాగా ఎవరు స్పందించిన దాఖలా లేదు. అయితే ఈరోజు శాస్త్రి వారికి మేము తెలపడం జరిగింది, ఈ విధంగా మా వాటర్ ట్యాంక్ బాగలేదని. వాళ్ళు ప్రజా సమస్యల్లో భాగంగా వాళ్ళు ఈ మధ్య యాక్టివ్గా ప్రజా సమస్యలు టెలికాస్ట్ చేయడాన్ని మేము స్వాగతిస్తున్నాము. సో ఈరోజు చెప్పగానే వాళ్ళు వచ్చారు. ఈ పప్పుల వీధిలోని ఈ ఒక్క వాటర్ ట్యాంక్ని మొత్తం చూశారు. ఈ ట్యాంక్ యొక్క దుస్థితిని చూశారు. ఎక్కడ పట్టినా కానీ వాటర్ ట్యాంక్లో పిల్లర్ టు పిల్లర్ కిందంతా డ్యామేజ్లు పగిలిపోయి ఉన్నాయి. మధ్యలో కూడా పగిలిపోయి పెచ్చులు అవుతున్నాయి. అదేవిధంగా టాప్లో కూడా పెచ్చులుగా సిమెంట్ రాలుతున్న పరిస్థితి. సో ఇప్పుడున్న పరిస్థితి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇది పార్కు. నారాయణ గారు చెప్తున్నారు పార్కులో పిల్లకాయలు ఆహ్లాదంగా ఆడుకోవాలి, బాగుండాలి, వాళ్ళకి సంతోషంగా ఉండాలని. గతంలో ఇదే నారాయణ గారు, కొడరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు వీరంతా కలిసి 45 లక్షలు శాంక్షన్ చేశారు. తర్వాత ప్రభుత్వం మారింది, మళ్ళీ వైఎస్ఆర్ సగం పని చేశారు. అప్పుడు తర్వాత వైఎస్ఆర్సీపీ వచ్చింది, వాళ్ళు మొక్కలు నాటి తూతు మంత్రంగా చేశారు. అప్పుడు ఏదో కొంత అమౌంట్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ నారాయణ గారు వచ్చిన తర్వాత పార్కు డెవలప్మెంట్ అని మళ్ళీ ఆ అమౌంట్ శాంక్షన్ చేస్తున్నారు. నేను అనేది ఒకటే, అసలు పార్కుకి ఎంత వ్యయం అవుతుంది, దానికి ఎంత అవసరం, అవన్నీ చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. అట్లా కాకుండా మేము ఇష్టప్రకారం లక్షలు ఇస్తుంటే ఇక్కడ అవసరం ఉందో లేదో కూడా తెలియాలి కదా. సరే ఏదేమైనప్పటికీ 2014 తర్వాత నారాయణ గారు ఇక్కడ విజిట్ చేసినప్పుడు ఈ యొక్క సమస్యల మీద దీన్ని త్వరిగతిన బాగా చేయమన్నారు. అప్పుడున్న ఎస్సీలు ఏఈలు అందరికీ తెలుసు. నెల్లూరు వాళ్ళందరూ వచ్చారు, చూసుకున్నారు, రాసుకుని వెళ్ళారు. మళ్ళీ ఈటీవీ ఇలా పెద్ద టీవీ ఛానల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఎవరో స్టేట్ నుంచి వచ్చారు, రాసుకున్నారు, పోయారు. ఈరోజు ఒక పుష్కర కాలం దాటింది తెలియకుండానే. పుష్కరాలు వస్తే జనాలు వరదొచ్చినట్టుగా ఈ పుష్కర కాలంలో ఈ ట్యాంక్ ఇంకా చాలా వరకు పగుళ్ళు పెరిగింది, సమస్య తీవ్రమైంది. ఈ యొక్క సమస్యని మేము మొదట్లోనే అధికారులుగా గుర్తించి దానికి కెమికల్ ప్లాస్ట్ చేయాలన్నదే చెప్పారు. ఆ యొక్క కెమికల్ ప్లాస్ట్ చేస్తే తక్కువ ఖర్చుతో ఈ వాటర్ ట్యాంక్ మరమ్మతు చేసే అవకాశం ఉంది. అలా మరమ్మతు చేస్తే మళ్ళీ ఇది ఇంకో 10 ఏళ్ళు పైనే కొనసాగించి ప్రజలకు సేవ అందించుకునే పరిస్థితి ఉంది. మరి అలాంటి విషయాన్ని విస్మరిస్తున్నారు. సో ఈ పార్కులో పిల్లలు అందరూ ఆడుకోవాలి, పెద్దలు ఉండాలి, అందరికి ఉపయోగపడాలి, ఆహ్లాదంగా ఉండాలి అనేది ఎంతవరకు కరెక్టో, ఈ ట్యాంక్కి కానీ ఏదన్నా ప్రమాదం జరిగితే ఈ చుట్టుపక్కల ఉండే వందల మంది ప్రాణాలు పోతాయి. ఈ 100 మంది ప్రాణాలు కానీ పోతే దానికి కారకం ఎవరవుతారు ఆలోచించండి. అధికారుల నాయకుల ఎవరవుతారు? పోయేది ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా మేము, మా స్థానికుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా, ఎవరికి ప్రమాదం జరిగినా మేము అందరం బాధపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక్కడ వాటర్ ట్యాంక్ చాలా ఏళ్ళ నుంచి ఉందండి. ఇది చాలా పగుళ్ళు చాలా ఉందండి. ఇది కానీ బై మిస్టేక్ ఏదన్నా జరిగి కొలాప్స్ అయిందంటే ఎంతోమంది నష్టపోతారండి. ఒకసారి హెవీ వెయిట్ కూడా భూమి కూడా కంపించవచ్చు. అందువల్ల దయచేసి ఎవరైతే మేము చెప్పదలుచుకుంది ఈ మీడియా ద్వారా చెప్తున్నాను, నేను దాన్ని రిపేర్ చేయించండి ప్లీజ్ దయచేసి దాన్ని రిపేర్ చేయకుండా ప్రజల్ని ఆదుకోండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నా పేరు పద్మావతి అండి. మేము ఇక్కడ వాకింగ్కి వస్తాము. మేము 60 ఏళ్ళలో చాలా మందిని తిరుగుతూ ఉంటామండి. ఈ వాటర్ ట్యాంక్ రిపేర్ వలన దయచేసి రిపేర్ చేయిస్తే మా అందరికీ మీరు సంతోషంగా ఇచ్చినట్టు నారాయణ గారు ఇందుకు పూనుకోవాలని మేము కోరుకుంటున్నాము. నా పేరు రాధిక అండి. ఇక్కడ పప్పుల వీధి వాటర్ ట్యాంక్ దగ్గర డైలీ చాలామంది లేడీస్ జెంట్స్ అందరం వాకింగ్ చేస్తున్నాము. ఈవినింగ్ టైం చాలామంది వృద్ధులు, పెద్దవాళ్ళు, పిల్లలు అందరూ సేద తీరుతుంటారండి. ఈ వేసవిలో ఇంకా ఎక్కువ చాలామంది వస్తారండి. సో వాటర్ ట్యాంక్ చుట్టూ మేమందరము డైలీ వాకింగ్ చేస్తుంటాము. వాటర్ ట్యాంకు చాలా పాతదైపోయి క్రాక్స్ చాలా వచ్చినాయండి. తిరిగేటప్పుడు కూడా కొంచెం భయం వేస్తుంది, ఎప్పుడైనా ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, పడిపోతుందేమో, పిల్లలకి పెద్దలకి ప్రాబ్లం వస్తుందని. సో దయచేసి దాన్ని మరమ్మతులు చేయించి
దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే దాన్ని సాల్వ్ చేయాలని కోరుతున్నాము. సో అందరికీ ప్రాణాలకు సంబంధించిన ప్రాబ్లం ఇది. సో గుర్తిస్తారని దయచేసి విన్నవించుకుంటున్నామండి.